న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు జగనన్న అని అంటున్న అవంతి. భీమిలి నియోజకవర్గం మధురవాడ జోన్ 7వ వార్డు వాంబే కాలనీలో 11/3/2024 సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవశ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 7వ వార్డు వాంబే కాలనీలో వైఎస్ఆర్ చేయూత 4వ విడత కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అవంతి స్థానికులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనమైన సాదర స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాబోయే ఎన్నికల్లో భీమిలిలో ఫ్యాను గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించి జగనన్నను ముఖ్యమంత్రిని చేయడానికి మీరు సిద్ధమా అని మహిళా అక్క చెల్లెలను అవంతి అడగగానే మేమంతా సిద్ధమంటూ ముక్త కంఠంతో పలికారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, 7వ వార్డు అధ్యక్షులు శ్రీ పోతిన శ్రీనివాసరావు, స్థానిక నాయకులు, ఆయా పదవుల్లో ఉన్నవారు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన వైసీపీ నాయకులు ఇలాగా నిత్యం జనాల్లో ఉండే నాయకులు కావాలా, లేకపోతే ఓట్ల కోసం వచ్చే నాయకులు కావాలా? ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకొని రేపు వచ్చే ఎలక్షన్ లో మీకోసం అహర్నిశలు కష్టపడే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే ఇక్కడ స్థానిక శాసనసభ్యులు అవంతి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మన మహిళలందరూ కూడా సిద్ధంగా ఉన్నారా? అది ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ, మిగతా పార్టీలన్నీ కూడా వెళ్ళి అక్కడ ఢిల్లీలో వాళ్ళు కాలు పట్టుకుని తిరుగుతున్నారు. మాతో పొత్తులు పెట్టుకోండి, మమ్మల్ని గెలిపించండి అని. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇక్కడ ఉన్న అక్క చెల్లెమ్మల్ని, ఇక్కడ పేదల్ని, ఇక్కడ బడుగు బలహీన వర్గాలని గుర్తించుకొని వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని ముందుకెళ్తున్నాడు. అలాగే మీ గురించి మీ పనులు చేయడానికి ఇక్కడ ఒక సచివాలయం వ్యవస్థని, ఇక్కడ వాలంటీర్ వ్యవస్థని కూడా పెట్టాడు. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి గడప గడపకి ఒక వాలంటీర్ లాగా తిరిగి మీరు ఓటు వేసినా వేయకపోయినా, ఇక్కడ గెలిచినా గెలవకపోయినా కూడా ప్రతి ఇంటికి తెలిసి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.